హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీమేల్ ఈజ్ ఫ్యూచర్. ఏంటి షావుకార్ జానకి చారు అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్నప్పుడు మా మామగారు నాకు చెప్పారు ఈ చారు గురించి. అలాగే నేను దీన్ని చాలాసార్లు పెట్టానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడో షావుకార్ జానకి గారు టీవీ ఛానల్లో చేస్తుంటే చూసారట. ఇది మీకు చెప్పబోతున్నాను. ఎప్పుడైనా మీరు పప్పుని వండుకున్నట్టయితే ఆ పప్పులోకి ఒక చెంబుడు నీళ్లు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని స్పూన్తో బాగా కలిపి ఆ వాటర్ని ఆ చెంబులోకి తీసి పెట్టుకోండి. అలాగే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తీసుకోండి. ఆ వాటర్ని కూడా పప్పులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ పప్పు నీళ్ళు పైకి తేరాక ఆ వాటర్ని కూడా మనం గ్లాస్లోకి యాడ్ చేసి పెట్టుకుందాం. ఇది నలుగురికి సరిపడా సరిపోతుందండి ఈ చారు. అప్పుడు దీంట్లోకి మీకు నచ్చినట్టుగా టమాటా కానీ ఏదో ఒక పప్పు చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, చిన్న సైజు చింతపండు, మెంతులు, జీలకర్ర మనకి దీంట్లోకి అవసరం అవుతాయి. టమాటాలు కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 6-7 మెంతులు, జీలకర్ర ఇంకా చింతపండు తీసుకోండి. పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నెలోకి ఆయిల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, దాంట్లోకి ఇంగువ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. ఒకవైపు వేగంగానే ఈ టమాటా పేస్ట్ ఉంది కదా, మిక్సీలో ఆడుకుని పెట్టుకున్న టమాటా పేస్ట్, ఆ టమాటా పేస్ట్ని కూడా మనం గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. ఇది పచ్చి టమాటా కాబట్టి కొంచెం ఉడకనివ్వాలండి. జస్ట్ ఆయిల్ చూసారా కొంచెం పైకి తేలుతుంది. తెలంగానే కంపల్సరీగా సాంబార్ రసం యాడ్ చేసుకోండి, మర్చిపోకండి. నేను మర్చిపోయాను అనుకోకండి చెప్పడం. సాంబార్ రసం యాడ్ చేసుకున్నారంటే హోటల్లో తినే చారు రసం కంట అదిరిపోయేలా ఉంటుందండి. దాని తలదన్నేలా ఉంటుంది దీని టేస్ట్. ఇప్పుడు ఆ పప్పు నీళ్లు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా గిన్నెలోకి యాడ్ చేసేసుకుంటే సూపర్ టేస్ట్ అండి, అదిరిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ మరిగితే చాలు. చూస్తున్నారు కదా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా ఒక 2 టీ స్పూన్స్, 2 టీ స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 2 చెంచాలు వేసానని మీరు 2 చెంచాలు వేసేసుకోకండి. మాకు సాల్ట్కి సరిపడా మేము వేసుకున్నాము, మీకు నచ్చినంత వేసుకోండి. చూసారు కదా, షావుకార్ జానకి చారు రెడీ అయిపోయింది.